నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే ప్రభాకర్ యాదవ్ గారి 40 ఎకరాల మామిడి తోటలో ఉన్నాం. ప్రస్తుతం మనతో అయితే వెంకటేశ్వర యాదవ్ గారు అయితే ఉన్నారు మనతో. సార్, మీరు ఇక్కడ ఎటువంటి జెన్యూనిటీ ఉపయోగిస్తున్నారు సార్? నమస్కారం అండి. బీఆర్కే అగ్రికల్చర్ వారికి చాలా ధన్యవాదాలు. మా యొక్క మేము ఇక్కడ ఏ విధంగా చెట్ల యొక్క పోషణ చేస్తున్నాం అనేది మీకు సవివరంగా మొత్తం పూర్తి స్థాయిలో మీ ముందు ఉంచుతాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గ్రాఫ్టింగ్ కనిపిస్తుంది కదా సార్, ఇది మదర్ ప్లాంట్ అంటారు దీన్ని. ఓకే, మదర్ ప్లాంట్ అంటారు. మదర్ ప్లాంట్ మీద మనకు ఏ వెరైటీ కావాలనో ఆ వెరైటీ సయాన్ స్టిక్, అంటే మనం తెచ్చిన మనకు ఏ వెరైటీ పర్టికులర్ వెరైటీ కావాలనో ఆ వెరైటీ నుంచి సయాన్ స్టిక్, అంటే మనం అంటుపుల్ల అంటాం కదా, అంటుపుల్లని ఒక 1 వీక్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ చెట్టు నుంచి కత్తిరించేసేసి మనకి ఏ చెట్టు మీద అయితే అంటుకడుతున్నామో ఆ చెట్టుకి ఈ విధంగా అంటుకడతామండి. ఓకే, ఇది అంటుకట్టింది. ఇది అంటుకట్టింది, మీరు చూసి ఉంటారు. అయితే ఇది బయట దొరికే నర్సరీలో ఏ విధంగా ఉంటుందంటే కింద మదర్ ప్లాంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటుపుల్లయ్య కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే మా దగ్గర ఎలాంటివి ఉంటుందంటే ఇది కింద మదర్ ప్లాంట్ ఉంది కదా, ఏ పర్టికులర్ అయితే వెరైటీ ఇక్కడ మేము ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ రీజన్ వెళ్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బంగనపల్లి తీసుకోండి. బంగనపల్లి ఆరిజిన్ ఎక్కడ? బనగామపల్లి, కర్నూలు డిస్టిక్లో ఉంది. అంటే ఆ పర్టికులర్ ఆ రీజన్కి వెళ్ళేసి బనగామపల్లి వెళ్ళేసి అక్కడ యొక్క బంగనపల్లి యొక్క టెంకను తీసుకొని ఆ టెంకను ప్లాంటేషన్ చేస్తాం. ఫస్ట్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ బనగామపల్లి నుంచి ఆ సయాన్ స్టిక్ మనమైతే అంటుపుల్ల ఉన్నదో ఆ అంటుపుల్ల తెచ్చి ఆ చెట్టు పైన కట్టడం జరుగుతుంది. అలాంటి జెన్యూనిటీ ఈ తోటలో కొనసాగిస్తున్నాం. సో అలాంటప్పుడు ఫ్రూట్లో డిఫరెన్స్ ఏమైనా రాదా సార్? మనకి ఫ్రూట్లో 100% జెన్యూనిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సయాన్ స్టిక్ తీసుకురావాలంటే దాని యొక్క 3 తరాల ముందు ఆ డిసీజ్ ఫోర్కాస్టింగ్ అంటాం. ఆ చెట్టు యొక్క రుగ్మతలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క ఈల్డ్ ఏ విధంగా ఉన్నది, లాస్ట్ 3 years నుంచి ఆ చెట్టు యొక్క ఈల్డ్ ఏ విధంగా వచ్చింది, దానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకున్నారు, అవన్నీ పరిశీలించిన తర్వాత దాని నుంచి సయాన్ స్టిక్ అంటుపుల్ల కత్తిరించి తెచ్చిన తర్వాత మనకు కావాల్సిన చెట్టు పైన మనం అంటుకట్టడం జరుగుతుంది. సో ఇలా అంటుకట్టిన విధానంలో మీకు ఏదైనా పండు కానీ కాయ కానీ వచ్చిందా? వచ్చినాయి సార్, అలాంటివి మీకు చూపిస్తాను. ఇప్పుడు పర్టికులర్ వెరైటీ ఏదైతే ఉన్నామో ఇది సూర్య గోల్డ్ సార్. ఇది మనం ఈ టెంక వేసింది కూడా ఈ మదర్ ప్లాంట్ గిట ఇది యూపీ వెరైటీ. సూర్య గోల్డ్ అనేది యూపీ వెరైటీ. అక్కడికి వెళ్ళి మేము పర్టికులర్గా దాని యొక్క టెంక తీసుకొని ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆ ప్లాంటేషన్ చేసిన తర్వాత 2 years తర్వాత మళ్ళీ అక్కడే యూపీ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఆ అంటుపుల్ల తీసుకొచ్చి ఈ చెట్టు పైన ఇలా కట్టడం జరిగింది. అంటే మీరు కూడా చూడొచ్చు అంటుకట్టే విధానం ఎలా ఉందో. దీని యొక్క ఇప్పుడు మీకు కాయను చూపిస్తాను, ఇది ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ ఇలా ప్రొటెక్టింగ్ కవర్ ఎందుకు ఇస్తామంటే వావ్, కేజీ పైన ఉంది కదా సార్. ఇది ఆల్మోస్ట్ కేజీ నుంచి 1.5 kg వరకు వస్తుందండి. ఒక కాయ వచ్చేసి కేజీ నుంచి 1.5 kg వరకు ఉంటుంది ఒక కాయ వచ్చేసి. ఇది ఫస్ట్ ఈల్డ్ అండి ఈ తోటలో. ఇది దీని యొక్క TSH ఆల్మోస్ట్ 22 ఎబోవ్ ఉంటుందండి. దీన్ని బ్రిక్స్లో కొలుస్తారు. తీపిదనం వచ్చేసి మనకు బంగనపల్లి, దశరి, హిమాయత్ కంటే ఎక్కువ తీయదనం ఉంటుందండి దీనిలో. నైస్ సార్, నైస్. బట్ చాలా బాగుంది సార్. అంటే ఈ ఫ్రూట్ సైజుని మీరు కాపాడుకుంటూ వస్తున్నారా? ప్రతి చెట్టుకి ఇదే సైజ్ వస్తుందా? ప్రతి చెట్టుకి ఇదే సైజ్ అంటే మనం తీసుకున్న యజమానాల పద్ధతి పైన డిపెండ్ అవుతుందండి. మనము ఒక మ్యాంగో ట్రీకి మనకు జూన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు డిసెంబర్ వరకు, అంటే పూత వచ్చిన తర్వాత చిన్న బటాన గింజంత అయ్యేంత వరకు చేస్తున్న యజమాన పద్ధతుల పైన ఆ కాయ సైజు, దీని యొక్క డిసీజ్ ఫోర్కాస్టింగ్ అనేది డిపెండ్ అవుతుందండి. దాని ప్రకారంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు, ఎలాంటి చెక్ లిస్టులు పెట్టాలనేది దాని ప్రకారంగా మేము యాజమాన్యం చేస్తూ ఉంటాం. ఇక్కడ చేస్తున్నది మొత్తం న్యాచురల్, అంటే పెస్టిసైడ్ ఫ్రీ ఫ్రమ్ అజాడియస్, పెస్టిసైడ్ ఫ్రీ కెమికల్స్ అండి. ఇక్కడ మేము వాడేది ప్రతిదీ ఎలాంటి అజాడియస్ పెస్టిసైడ్ అనేది ఇందులో ఈ తోటలో వాడము మేము. కెమికల్ ఫ్రీస్ ఇవన్నీ. సింథటిక్ కెమికల్స్ కూడా ఇక్కడ వాడము. యూరియా, DAP లాంటిది కూడా ఎలాంటి సింథటిక్ కెమికల్స్ కూడా ఇక్కడ వాడడం జరగదు. సో ఇక్కడ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి సార్? దగ్గర ఇక్కడ వచ్చేసి మీకు ఒక 5-6 రకాలు ఇక్కడే ఉంటాయండి. ఇది రకం సార్. ఇక్కడ మీరు చూస్తున్న వెరైటీ కొత్తపల్లి కొబ్బరి అండి. ఇది డ్యూయల్ పర్పస్గా యూజ్ అవుతుంది. ఈ కొత్తపల్లి కొబ్బరి ఫస్ట్ చిన్న సైజులో ఉన్నప్పుడు మనం పిక్కిల్గా యూజ్ చేస్తాము. ఇది చాలా ఫేమస్ అండి మన తెలుగు రాష్ట్రాల్లో. ఆల్మోస్ట్ 90% ఇది పిక్కిల్గానే అందరం
యూజ్ చేయడం జరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి కొత్తపల్లి కొబ్బరి అంటాం ఇది. అంటే ఎందుకు సార్ అంటే ఇది కొబ్బరిలా ఉంటుందా? దీని కాయగా ఉన్నప్పుడు మనం కోసి తిన్నట్టయితే స్వీట్ కొబ్బరి ఏ విధంగా ఉంటుందో దానికన్నా తీయదనం అనేది మనం తగులుతుంది. ఓకే, అంత తీయదనం ఉంటుంది ఇది. ఈ కాయగా తినొచ్చు, పండుగ ఒకటే కట్ చేసుకొని తినొచ్చు. సో ఇది ఎక్కువగా పికిల్కి వాడతారా? కాయగా ఉన్నప్పుడు పికిల్గా వాడతారు. కొంచెం మనకు మెచ్యూర్ అయిన తర్వాత ఇది మనం టేబుల్ కటింగ్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది. ఓకే, దీని యొక్క ప్రైస్ వచ్చేసి మార్కెట్లో అన్ని కాయలకి అన్నిటికంటే కొంచెం హెవీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ మినిమం వచ్చేసి 200 రూపాయల కేజీ అవైలబుల్ ఉంటుంది. దానిపైన డిమాండ్ బట్టి 400 నుంచి 500 వరకు కూడా ఉంటుంది. ఈ ఒక్క కాయ వచ్చేసి మేము 30 నుంచి 40 రూపీస్ వరకు ఒక కాయ అమ్ముతామండి. ఒక్క కాయ 30 నుంచి 40 రూపీస్ టోటల్. అంటే ఇప్పుడు మ్యాంగోస్ కింగ్ అనుకోవచ్చు సార్ ఇది ఒక్కటే, ఎందుకంటే మ్యాంగోస్లో ఇది 30 నుంచి 40 అంటే ఒక్క కాయ 30 నుంచి 40 అంటే చాలా రేర్ ఐటమ్. దీని యొక్క స్మెల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడే సుగంధాలు వదిలినట్టు అనేది మెచ్యూర్ అయిన తర్వాత ఒక కాయ మనం ఒక హాల్లో కోసామనుకోండి, ఆ హాల్ మొత్తానికి ఈ వాసన అనేది కనిపించడం జరుగుతుంది. ఓకే, ఈ ఫైబర్ కంటెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మనకు కట్ చేసిన తర్వాత స్కిన్ కంటెంట్ చిన్నగా ఉండి ఫైబర్ కంటెంట్ అనేది 90%, 95% ఫైబర్ కంటెంట్ హెవీగా ఉంటుందండి. దీని యొక్క TSS కూడా 22 ఎబోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు అయితే మాకైతే ఒక 2-3 టైప్స్ ఆఫ్ మ్యాంగో వెరైటీలు మీరు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ.